అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్లోని బ్లాక్ హెడ్లైన్స్ ఇవాల్టి ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. జీవితంలో పైకి రావాలనుకున్నవాడు ఒక విషయాన్నే నమ్ముతాడు. జీవితంలో వాడు ఒక అద్భుతం చేయాలనుకుంటాడు. తనకంటూ ఒక గుర్తింపు పొందాలనుకుంటాడు. అందులో స్థానం దక్కించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. ఇందులో కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ అసలు మొహం ఒకలాగుంటుంది. అది ప్రపంచం నుంచి దాస్తారు. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా దాదాపు ఇలాంటిదే ఒకటి. దీనికి సీమ బలైపోయింది. సరిగ్గా మాటలు కూడా రాని ఈ సీమ ఒక మామూలు జీవితం గడుపుతూ వచ్చింది. కానీ 14 జూలై 2019లో సాయంత్రం పూట హత్య చేయబడింది. కానీ ఈ కేసు అక్కడితో అయిపోలేదు. అంతులేని ఈ సంఘటనలు ఆ సమయంలో చోటు చేసుకున్నాయి. ఈ కేసుకి సంబంధించిన ప్రతి సంఘటన ప్రజలందర్నీ భయభ్రాంతికి గురి చేసింది. పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. భోజనము అమ్మాయి ఇచ్చే చోట సరిగ్గా చూడాలి. వీడు వేరే కులం వాడు. కావాలంటే వీడిని అడిగి చూడండి వీళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడని. మా అబ్బాయి ఎక్కడున్నాడో మాకే తెలీదు. ఇలా చూడండి, తప్పు చేసింది మా అబ్బాయి మాత్రమే కాదు, వీడి కూతురు కూడా తప్పు చేసింది. తను ఇష్టపడే కదా మా అబ్బాయితో వెళ్ళింది. అప్పుడు దాన్ని కూడా శిక్షించాలి. మా అబ్బాయి తప్పు చేశాడా? కులం మతం అంటూ ఇక్కడ మనుషులు కొట్టుకొని చస్తున్నారు. రామ్ రహీం ఒకటిగానే ఉన్నారు, కానీ మీరు మాత్రం కొట్టుకుంటున్నారు. మన ముందు వాళ్ళు ఇదే కదా చెప్పి వెళ్లారు. ఇప్పుడు మీరు నాతో చెప్పండి, దేన్ని మనం తీసుకోవాలి? మంచినా చెడునా? అసలు నేనేమంటానంటే, చూడు నరేన్, మణిరామ్ వాళ్ళ కొడుకు సీఎంఓగా ఉన్నాడు. మీ అమ్మాయికి ఈ పదవిలో ఉన్న అబ్బాయి దొరుకుతాడా? ఏంటమ్మా మీరు? నా కూతుర్ని నేను నా కులం వాడికే ఇచ్చి చేయిస్తాను. ఆపో, నేను నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరి పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మేం కూడా అన్ని తెలుసుకుని ఇక్కడికొచ్చాం. వాళ్ళకి పెళ్లి కూడా పూర్తయింది. ఇక ఏ జాతి మధ్యలోకి రాకూడదు, పంతాలకి కూడా పోకూడదు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. లెట్ ద గోయింగ్ గెట్ స్టఫ్ దట్ ఆఫ్ గెట్ గోయింగ్. ప్రయత్నించేవారు ఎప్పుడూ ఓడిపోరు. మా బామ్మలాగే మా అమ్మ కూడా సాధించి చూపించారు. అలా చూడండి, ఆవిడే మా అమ్మ. అందరి ఆడవాళ్లతో కలిసి మా అమ్మ ఇంట్లోనే పని చేస్తున్నారు. అమ్మా, ఏదైనా మాట్లాడండి. నన్నేం మాట్లాడమంటారు? అరే, నీ పని గురించి చెప్పు. నువ్వే మాట్లాడు. చూసారుగా, మా అమ్మ ఎక్కువగా మాట్లాడరు. ఆవిడ ఎక్కువ పని చేయడమే చూస్తారు. వివేక్, వీడే నా కజిన్. వివేక్, మా ఫ్రెండ్స్ అందరికి నచ్చలేదు, అలా చేయకు. అరే, ఈయనే మా తాతయ్య. ఈయన ఆయుర్వేదం గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఈయన మందులుంటాయే అద్భుతం. ఓకే గాయ్స్, ఇప్పుడు మా బామ్మ, నాన్న, బాబాయ్. కానీ వీళ్ళందరినీ మీరు తర్వాత మీట్ అవుతుంది. గాని వాళ్ళు గొప్పవాళ్ళైతే ఈ ఊరికి నేను పెద్దదాన్ని. వాళ్ళు చెప్పేవేవి కూడా నేను విన్నా. తను పవర్లో ఉన్నాడు, మాటలతో ముగించుకుందాం. మాట్లాడాలా? ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా లొంగలేదు. వాళ్ళ పిఏకి ఫోన్ చేయి. ఈ రోజే అమ్మ వస్తుందని చెప్పు. జెండా వందనం అయిందా? ఇలా చూడు నాన్న, పంచాయతీలో మాత్రమే కాదు, అమ్మ రాజకీయాల్లో కూడా విజయం సాధిస్తుంది. అరేవా, అలా అయితే మన ఊరి తలరత్నే మార్చేస్తారా బామ్మా? అమ్మా, రేపతనితో పాటు మీటింగ్ ఫిక్స్ చేస్తాము. మంచిది, రేపే కలుసుకుందాం. క్షమించాలి, నా కోసం మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. చెప్పండి, మీకు ఇప్పుడు నేను ఏం చెయ్యాలేటి? సేవ అని బానే అందంగా మాట్లాడుతున్నారు, కానీ ఎలాంటి సేవ చేయడం లేదే. కొళాయిలో నీళ్ళొచ్చి 3 సంవత్సరాలవుతోంది, కానీ ఈ రోజు వరకు కొళాయిలో నీళ్ళే రాలేదు. జిల్లాలోకి వాటర్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ దీనికి అలాట్ చేసిన బడ్జెట్ ఎక్కడుంది? అది పైప్ లైన్ వేయడానికి సరిపోయింది. ఇప్పుడు పైనుంచి ఫండ్ వచ్చిందంటే. కానీ మీకు కింద నుంచి చాలా ఫండ్లు వస్తున్నాయిగా. పైప్ లైన్లు వేయడానికి మీకు చాలా మంది లంచాలు కూడా ఇచ్చారు. అందులో సగం డబ్బు మీ దగ్గరే ఉందిగా. కాస్త మర్యాదగా మాట్లాడండి, లేకపోతే మీ పొగరు ఉండదు, ఈ పదవి ఉండదు. నీ పొగర్ని నేను అనిసి చూపిస్తాను. నీళ్ల పైపులు వేసేటప్పుడు అన్నిటికీ స్కామ్ తీసి మరీ బయటికి రప్పిస్తాను. నువ్వు కూర్చునే ఆ చైర్ ఇక నీది కాదు.
నీ కోసం ఒక గంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నువ్వు మెల్లగా ఇప్పుడు వస్తావా? అరే మేఘా, సారీ, నాన్న రావడానికి లేట్ అయింది. అతన్ని మీట్ అవ్వకుండా నేను హాస్టల్కి వెళ్ళలేను. 15 నిమిషాల్లో బస్ వస్తుందిరా. 15 నిమిషాలు మాట్లాడడం కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా? నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను రాకూడదు. నువ్వు తలుచుకుంటే ఇప్పుడే నాతో పారిపోయి వచ్చేయచ్చు. అమ్మ మెడలో ఎప్పుడు బంగారం చైన్ వేసుకుని ఉంటుంది, చేతిలో బంగారం గాజులుంటాయి, తన వేలుకి డైమండ్ రింగ్ కూడా ఉంటుంది. ఈ చోటు మీ ఇంటికి చాలా దూరంగా ఉంది. మీ అమ్మ మనుషులు లేని చోటికి ఇలా ఒంటరిగా ఎందుకు వచ్చారు? సార్ మాకు కూడా అదే అర్థం కావట్లేదు. నిన్న రాత్రి అమ్మ కూడా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఇవాళ పొద్దున ఇక్కడ ఈవిడ బాడీ. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? సార్, ఖచ్చితంగా ఇది ఆ నరేంద్రనే చేసుంటాడు. ఇతనెవరు? ఈ గ్రామానికి చెందినవాడే. వాడి కూతురు వేరే జాతి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అందువల్ల వాడు పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అమ్మగారు ఆ జంటని ఒకటి చేశారు. అందువల్ల ఆమె మీద కోపం. అమ్మా ఒక్క నిమిషం. నేను వాడిని నా అల్లుడుగా స్వీకరించలేను. ఇదే ఒకవేళ మీ కూతురు అంటే ఇలాగే చెప్పేవారా? అవును, అప్పుడు కూడా నా నిర్ణయం ఇదే. మీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోను. సార్, నరేంద్ర ఫోన్ ఆఫ్ చేసి ఊరి నుంచి పారిపోయాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, మా అమ్మగారిని వాడే చంపాడు. తన ఇల్లు ఎక్కడుంది? అన్నిటినీ నాశనం చేయండిరా. ఏది వదలకండి. ఎవరు ఇక్కడ ఉండరు. నాశనం చేయండి. అందరూ ఆపండి. ఒక్క నిమిషం ఆపండి. నీకే చెప్తున్నా, జైల్లో వేస్తాను. ఆపండి. అరే ఆపమంటే అన్నిటినీ ఎందుకు పగలగొడుతున్నారు? సార్, ఆ నరేంద్ర వాళ్ళ అబ్బాయి మా అమ్మని చంపాడు సార్. మా చేతికి దొరికే లోపే వాడు ఇక్కడి నుంచి పారిపోయాడు. మాకు దొరికింటే వాడిని ఇక్కడే చంపి పారేసేవాళ్ళం. అవును, అవును సార్, అవును, చంపి అవును, పారేస్తాం. చంపేస్తాం. శాంతంగా ఉండండి. ఇప్పుడు అతను ఇంట్లో లేడుగా. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సార్, వాడిని మాత్రం చూసామంటే వాడిని ప్రాణాలతో వదలడు సార్. అవును, అవును, ఖచ్చితంగా వదలడు సార్. చంపేస్తాం సార్. సార్. అమ్మా నేను అన్ని వైపులా వెతికి చూశాను, కానీ మేఘా గురించి నాకేం తెలియలేదు. కానీ తానుగా తను ఎక్కడికి వెళ్ళదు బాబు. ఖచ్చితంగా తనకేదో జరిగింది. ఏమండి, మీరు ఏదైనా చెయ్యండి. నిన్నటి నుంచి మేఘ నాకు కనిపించడం లేదు. తెలుసు, ఊరికే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎవరెవరు బాడీయో మీరు తనని దొరికింది. వెతకరా? తన గురించి మీకు అసలు బెంకగా లేదా? రజనీదేవిని చంపిన వాణ్ణి కనిపెట్టాలి, లేదంటే ఊరోళ్ళు ఊరుకోరు. అవును సార్, నాకు నరేందర్ పారిపోయాడు కదా, తన మీద కాస్త డౌట్గా ఉంది. వాడు నగల్ని కూడా దొంగతనం చేశాడు సార్. వాడు నగల కోసమే ఈ మర్డర్స్ చేసుంటాడు. ఆవిడ నిన్న రాత్రి నుంచే కనిపించట్లేదు. అంటే ఆమెను నిన్నే చంపుండొచ్చు. ఇప్పుడు సమస్య ఏంటంటే మహిళా సర్పంచ్ ఆ ఊరిని వదిలి ఇంత దూరం ఒంటరిగా ఎందుకు వచ్చారు అన్నదే. సార్, మర్డర్ వేరే చోట చేసి బాడీని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది సార్. అలా అయితే హత్య జరిగిన చోటు ఏదని ముందు మనం కనిపెట్టాలి. నిన్న ఆవిడ ఎక్కడెక్కడికి వెళ్ళిందో అది కూడా తెలియాలి. దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్లో చెప్పండి, దొంగిలించినోడు నగల్ని అమ్మడానికి వస్తాడు. టౌన్కి వెళ్ళి వచ్చేలోపు ఇంత పెద్ద గొడవ. ఇంత పెద్ద గొడవ జరిగింది. ఫోన్ చేసినప్పుడు ఏమీ చెప్పలేదేంట్రా? ఒక మెసేజ్ కూడా పంపించరా? ఎరా నువ్వు దొంగ ఎదవా, పని అయిపోయింది నువ్వే కదా చెప్పావు. అదేంటంటే అమ్మ నన్ను మధ్యాహ్నమే పని మీద రైసూర్కి పంపించేసింది. నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు ఇది అక్కడ చించడానికి ఎందుకు వెళ్ళింది? రే నువ్వు చెప్పరా, నీకు దాని గురించి అన్నీ తెలుసు కదరా, ఏదో ఒకటి మాట్లాడి ఆడవరా. రజనీ మేడంని చివరిగా మీరే చూసారా? అవును సార్, అమ్మా నేను లీడర్ని కలిసి తిరిగి వస్తున్నాం. అప్పుడు ఒక పని విషయంగా నేను టౌన్కి వెళ్ళాను. అమ్మ దింపమని చెప్పడం వల్ల నేను అమ్మని బయట ఊర్లో వదిలేశాను. అమ్మ ఈవినింగ్ ఎప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటుంది. ఆవిడ అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. ఆ తర్వాత ఆవిడ ఇంటికే రాలేదా? మరి ఇంట్లో ఉన్నదెవరు? సార్ ఇక్కడ ఎవరు లేరు.
నేను మా ఆవిడతో పాటు మా అత్తగారింటికి వెళ్ళాను. లేట్ నైట్ వచ్చాను, అప్పుడు అమ్మ కనిపించలేదు. మేము అప్పటి నుంచే వెతుకుతున్నాం సార్. అప్పుడు మీరు కూడా ఉన్నారా? సార్ నేను 2 రోజుల నుంచి టౌన్లో ఉన్నాను. యోగా క్యాంప్ జరుగుతుంది. న్యూస్ తెలిసిన వెంటనే వచ్చేసాను సార్. ఇదంతా ఎలా జరిగిందో తెలియట్లేదు సార్. ఆదిత్య రజనీదేవిని ఊరు బయట డ్రాప్ చేశారు. కిల్లర్ తన్ని చూసి ఒంటరిగా డ్రాప్ చేసుంటాడు. కానీ ఈ విషయాన్ని వాళ్ళ కొడుకు ముందు చెప్పలేదుగా. ఇవన్నీ ఏదో ప్లాన్ చేసి చేస్తున్నట్టుగా ఉంది. కనిపెడదాం. ఈవిడ హత్యకి కారణం కుటుంబ గొడవలు ఉండొచ్చు. అలాగే నరేంద్రని వదలకండి. ఓకే సార్. సార్, ఏ రోజైతే రజనీదేవి బాడీ దొరికిందో ఆ రోజు ఉదయం నరేంద్రన్ టాక్సీ స్టాండ్లో ఉన్నాడు. ఒక టాక్సీ డ్రైవర్ తనని హాతోడ్ బస్టాండ్లో డ్రాప్ చేశాడు. ఆపూర్ కనిపెట్టండి. ఆ ఊరికి పక్కనే తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఒకవేళ అక్కడుండొచ్చు. ఓకే సార్. సార్, మీరు కరెక్ట్గా చెప్పారు. ఈ మర్డర్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా చెప్తున్నావు? సార్, ఆదిత్య తెలివైనవాడు. ఇతను తిన చాలా వాటిలో పార్ట్నర్గా ఉన్నాడు. రజనీ ఈ సారా కొట్టుని కూడా మూసేసింది. కొడుకు చేసే దొంగతనానికి అమ్మ లక్ష్యం అడ్డుగా ఉందా? ఆదిత్యతో వాళ్ళకి మంచి రిలేషన్షిప్ లేదు సార్. రజనీదేవి ఉదిత్కి ఆదిత్యకి స్టెప్ మదర్గా ఉంది. అదేంటంటే ఉదిత్ ఆదిత్య నాన్న పెళ్లి రజనీ సిస్టర్తో జరిగింది. ఆదిత్య పుట్టిన వెంటనే తను చనిపోయాడు. తర్వాత రజనీ వాళ్ళ నాన్న విశ్వనాథ్కిచ్చి పెళ్లి చేశాడు. ఆగరా. రా, వచ్చి దీన్ని నాకు. ఒకవేళ దీంట్లో నువ్వేదైనా కలిపి ఉంటే నాకరా. మీరు చెప్పేది నీ నాకు నోరు మాట్లాడకూడదురా. నాకడ మాత్రమే నీ పని. నాకు శబాష్, మంచివాడిలాగానే బాగా నటిస్తున్నావురా. నేనే ఈ తప్పు చేసిన ప్రూఫ్ మీ దగ్గర ఏమైనా ఉందా సార్? ఎక్కువ తొందరపడకు, చెప్తాను. రూపనంతం చేయడంలో నువ్వు ఎక్స్పర్టు కదా. అమ్మ మీద ప్రేమ లేదు. ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఏడ్చాను. ఆవిడ ఆశయాలు నాకు నచ్చవు, ఆ విషయం అయితే నిజమే. అది నాకు మాత్రమే కాదు, చాలా మందికి నచ్చవు సార్. వాళ్ళు కూడా వెంట అసలు నచ్చవు. నువ్వెవరి గురించి అంటున్నావు? ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీరు వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేరు. ఎవరి గురించి చెప్తున్నావో స్పష్టంగా చెప్పు. అసలు మా అమ్మ ఒక మినిస్టర్తో గొడవ పడొచ్చారు తెలుసా? వాడు ఆఫీస్కి వెళ్ళి వాడిని బెదిరించి వచ్చారు. నీ పొగర్ని నేను అనుస్తాను. కొళాయిలు వేసే నెపంతో ఏమేమి చేశావో అన్నిటిని బయటికి లాగుతాను. ఈ చైర్లో నువ్విక కూర్చోకుండా చేస్తాను. నువ్వు నా కుర్చీ లాగుతావా? నువ్వు నా కుర్చీ లాగుతావా? అరే, ముందు నీ కాస్త అర్హత ప్రశాంతంగా చూసుకో. ఉండండి, ఏయ్, సార్. సార్, ఇలాంటి ప్రశాంతంగా ఉండండి. వాళ్ళని ఎంతో మంది నేను చూశానే. అరే సార్, కొంచెం ఏ ప్రశాంతం. ఆగయ్యా, అది ఆయన గురించి- అర్హత గురించి మాట్లాడుతున్నారు. మనకున్న అర్హత ఏంటో అతనికి చూపిద్దాం. నేను నోరు తెరవకూడదని మీరు అనుకుంటున్నారు. మూసుకున్నారు. చాలా. మీరు మా ఊళ్ళో కడుతున్న బ్రిడ్జికి 20 లక్షల డొనేషన్ ఇవ్వండి. అది చాలు. నోరు అస్సలు తెరవను. అతను భయపడతారని ఈవిడనుకున్నారు, కానీ అతను అమ్మ నోరు మొత్తం మూయించేశారు. అలాగా? సరే, ఈ విషయాన్ని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? సార్, ఈ విషయం కనుక నేను మీకు ముందు చెప్పుంటే, అదిగో అక్కడ ఆ లీడర్ ఉన్నాడు కదా, ఆ లీడరు నన్ను అప్పుడే లేపేసి ఉండేవాడు సార్. కానీ అతన్ని మీరు ఏమీ చేయలేరు. ఎవిడెన్స్ లేదని చెప్పి కేసుని మూయించేస్తారు. సార్, మేము మా సెక్యూరిటీని చూసుకోవాలి కదా. మాకంటూ ఫ్యామిలీ కూడా ఉంది సార్.
The number you're trying to call is currently switched off. Please try after some time. ఎవరది? రూమ్ సర్వీస్ మేడం. సార్, ఆదిత్య లీడర్ పేరు చెప్పి మోసం చేస్తున్నాడు. కానీ రజనీదేవి లీడర్ని చూడడానికి వెళ్లారా కన్ఫర్మ్ చేయండి. అంతేకాదు, ఆవిడ దగ్గర వేరే ఏదైనా ఆధారాలు ఉండి వారితో లీడర్ని భయపెట్టుండొచ్చు. అందువల్ల ఈ పని కోసం నరేంద్రని యూజ్ చేస్తుండొచ్చు. ఈ కేసు ఒక హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది. ఈ కేసులోని పెద్ద సస్పెక్ట్ నరేంద్రన్ ఇప్పటివరకు దొరకలేదు కాబట్టి పోలీస్ వాళ్ళ మీద మీడియా ప్రజల ప్రెషర్ ఎక్కువైంది. కానీ త్వరలోనే నరేన్ ని పోలీసులు పట్టుకున్నారు. మేడం, వాళ్ళు చెప్పిన మాట నాకు అసలు నచ్చలేదు మేడం. నేనేం చేయలేదు మేడం. అబద్ధం. ఏం చెయ్యకపోతే ఎందుకు పరిగెడుతున్నావు? మేడం, నేను పారిపోకపోతే ఆ ఊళ్ళో వాళ్ళు నన్ను ఇప్పుడు వదిలిపెట్టేవాళ్ళు మేం కాదు. వదిలిపెట్టంగా. రజనీ నగల్ని ఎక్కడ పెట్టావు? మేడం, నేను అసలు ఏమీ చేయలేదు. శర్మ, చూస్తూ ఉండు. అమ్మా! చూసారా, నేను నేను చెప్పాను కదా, తనకి ఎవరితోనో సంబంధం ఉంది. రండి, లోపలికి వెళ్ళండి. తలుపు తెరువు. తలుపు తెరువు. ఏమైందన్నా? ఏమైంది సీమా? స్వీటీకు మీకు ఏదో ఒక సంబంధం ఉందట. ఏయ్, ఎందుకు ఇలా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు? బ్రదర్, ఇందులో వేళ తప్పేమీ లేదు. నేను చెప్తున్నాను కదా, నా భార్యకి ఎప్పుడూ నా మీద అనుమానమే. నువ్వు అబద్ధం ఆడుకో. నేను ఈ బ్రదర్ని కలుద్దామనే వచ్చాను. ఈయన్ని ఇక్కడ నువ్వు చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడొచ్చా? నత్తిగా మాట్లాడడం వల్ల ఇది నచ్చలేదని అనుకుంటుంది. ఇది తప్పు కదా. కానీ అది ఉద్దేశం కాదు. నా అటెన్షన్ దొరకాలని అన్ని చోట్ల వెళ్ళి నన్ను ఇలా మాట్లాడుతుంది. మిమ్మల్ని ఇన్స్పెక్టర్ గారిని చూడాలి. ఏంటమ్మా విషయం? మా అమ్మాయి కనిపించట్లేదండి. ఏంటి? ఏ రోజైతే మీ అత్తగారు హత్య చేయబడ్డారో ఆ రోజు నుంచి మీ కూతురు మేఘ కనిపించట్లేదా? ఇది మీరు ముందే ఎందుకు చెప్పలేదు? నేను చెప్పాలని అనుకున్నాను, కానీ మా ఆయన ఆపేశారు. ఏ? మీరు మేఘాని అనుమానించకూడదు అనుకున్నారు. మేఘ కనిపించకుండా పోవడానికి ఏం కారణం ఉంటుంది? సార్, తను ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఎవరు వాడు? సంజ్ఞాన్. సంజ్ఞాన్, నీ కోసం నేను గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడే వస్తున్నావు. మేఘా, సారీ, నాన్నని కలిసి రావడం కొంచెం లేట్ అయింది. మేఘ ఎప్పుడైతే కనిపించలేదో ఆ అబ్బాయే తనని తీసుకువెళ్ళిపోయాడని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆ రోజు నుంచి సంజ్ఞాన్ కనిపించలేదు. దొంగ సచ్చినోడా, నిన్ను మా ఎంగిలి తిని బతికే ఓడివి నా భార్య మీదే కన్నేస్తామరా? నిన్ను ఏం చేస్తానో చూడు. మీ మొగతనాన్ని ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. మీ వయసును చూసుకోండి.
మీ దగ్గరున్నది శరీరం మాత్రమే. నాడి ముందే నా పరువుని తీసింది. అప్పుడు నా రక్తం మరిగిపోయింది. నువ్వు ఎలాగైనా పోయి సావన్నా. అది చేసిన తప్పుకే శిక్ష పడింది సార్. శిక్షను మీరు ఇచ్చారు. ఇంతకు ముందు చెప్పాను, నేనేమీ చేయలేదు. కానీ శంషేర్కి దాని రహస్యాలన్నీ తెలుసు. ఎవరి ధైర్యంతో అది ఆడుతుందని వాడికి తెలుసు. మేడం, నేను ఏ పని మీద ఎక్కడికి వెళ్ళలేదు. నేను మా అబ్బాయి సంజ్ఞాని వెతుక్కుంటూనే వెళ్ళాను మేడం. ఎక్కడ వెతికారు? సంజ్ఞాన్ ఎక్కడికి వెళ్ళాడు? అదే నేను కనిపెట్టలేకపోయాను మేడం. వాడు సమ్మర్ వెకేషన్ కోసం వాడి ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్ళాడు మేడం. ఆ రోజే నేను చివరిగా చూశాను. తర్వాత నాకు చాలా పనులున్నాయి, అవి చూడడానికి నేను వెళ్ళిపోయాను. 5-6 రోజుల తర్వాత హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. వాడు హాస్టల్కే రాలేదంట. ఆ తర్వాత నేను నేరుగా కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోయా. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు, మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారని. జూలై 7 నుంచి ఈ అమ్మాయి కనిపించట్లేదు. ఈ అమ్మాయి పేరు మేఘా. వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్నారని వాళ్ళ ఇంటి వాళ్ళే చెప్పారు. వీళ్ళ అఫైర్ గురించి మీకు తెలుసా? లేదు మేడం, దీని గురించి నాకేమీ తెలియదు మేడం. సంజ్ఞాన్నే ఈ అమ్మాయిని తీసుకువెళ్లారని వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్తున్నారు. లేదు లేదు మేడం, మా అబ్బాయి ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు మేడం. అది మాత్రమే కాకుండా వాడు ఎప్పుడు నాకు చెడ్డ పేరు వచ్చేలాగా అసలు నడుచుకోడు. సార్, నేను అమ్మకి సేవలు అందిస్తూ ఉన్నాను. ఆవిడ ఆజ్ఞ మీరేంత ధైర్యమేమీ నాకు లేదు సార్. ఆవిడతో నాకు వేరే దారి లేకే అలా ఉండిపోయాను సార్. అదే నా శిక్ష సార్. ఇప్పుడు 10 అయింది. మీకోసం భోజనం నేను ప్యాక్ చేసి తీసుకురానా, లేదా ఇంటికెళ్ళి తింటారా? ఈరోజు ఇంటికి వెళ్ళడానికి మూడే లేదు. నువ్వు ఇక్కడే ఉంటావా? సరే. నేనేం చెప్పినా సరే గంగిరెద్దులా తల ఊపుతున్నావు. నేనేం చెప్పినా నువ్వు చేస్తావా? సరే, ఒకసారి చెప్పి చూడండి. నువ్వు నిజంగానే చెప్తున్నావా? ఆవిడ అడిగిన తర్వాత నేను కాదనలేకపోయాను. సరే, అలా ఏం జరిగింది? ఆవిడెందుకు నువ్వు హత్య చేశావు? లేదు సార్, అలాంటిదేం చేయలేదు. అబద్ధం చెప్పడంలో ఎలాంటి ఉపయోగం లేదు. 7th జూలై రోజు ఆవిడ మర్డర్ చేయబడ్డారు. ఆ రోజు నీ ఫ్రెండ్ అయిన విక్రమ్కి, భువన్కి నువ్వు ఫోన్ చేశావు. మీరు ముగ్గురు కలిసి రజనీదేవి మనవరాల్ని కిడ్నాప్ చేశారు. అది ఇద్దరు ఒప్పుకున్నారు. ఇక నువ్వే ఒప్పుకోవాలి. ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో అదంతా ఆవిడ చెప్పారనే చేశాను. అమ్మ మేఘా పెళ్లిని మినిస్టర్ కొడుకుతో చేయాలని అనుకుంది. మేఘా ఆ కుర్రాన్ని ప్రేమించడం అమ్మకి అస్సలు నచ్చలేదు. అందుకే మేము అక్కడి నుంచి తనని అమ్మ దగ్గరికి తీసుకొచ్చేసాము. నువ్వు మా ఇంటి అమ్మాయివి. ఆ జాతివాడితో నువ్వు సంబంధం పెట్టుకుంటావా? బామ్మ, నేను సంజ్ఞాన్ని లవ్ చేస్తున్నాను. తన గురించి మీతో చెప్పాలని అనుకున్నాను. కానీ నాకు ముందే తెలిసిపోయింది. ఆ అబ్బాయిని మర్చిపో. నీ పెళ్లి ఒక మినిస్టర్ అబ్బాయితో నేను జరిపిస్తాను. దానివల్ల నీ లైఫ్ చాలా బావుంటుంది. మన కులం కూడా వృద్ధి చెందుతుంది. ఏమంటున్నారు మీరా? కులం మతం గురించి మాట్లాడుతున్నారు? అవును. ఏ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అంటే ముందుగా కులం మతం ఇలాంటివే చూస్తాం. నిన్న కళ్ళు కూడా అనుకోలేదు మీరు ఇలా ఉన్నారు. నేను సంఖ్యాన్ని పెళ్లి చేసుకోవడం మీరు ఆపారంటే మీ నిజస్వరూపం అంతా ఊరి వాళ్ళ ముందు. నన్ను ఎదిరించి మాట్లాడతావా? అవును, నాకు నచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను బెదిరించారంటే మీ ప్రజల ముందే మిమ్మల్ని అవమానిస్తాను. నన్నే అవమానిస్తావా? అవమానపరుస్తావా? ఇదంతా ఎలా చెయ్యాలో నీకు నేను చూపిస్తాను. దానికి బాగా బుద్ధి చెప్పు. తాను ఊళ్ళో తల ఎత్తుకుని తిరగకూడదు. వద్దు బామ్మ, నన్ను వదలు. బామ్మ, నేను చెప్పేది విను. ఆగో. సార్, ఆ రోజు ఆవిడ నన్ను చాలా అవమానించారు. నేను తట్టుకోలేకపోయాను. నేను మేఘాని, అమ్మని ఫామ్ హౌస్లో వదిలేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్. నువ్వు మేఘాన్ని రేప్ చేశావు. మీ ఫ్రెండ్స్ సంజ్ఞాన్ని హత్య చేశారు.
కానీ రజనీదేవి చెప్పడం వల్లే ఇవన్నీ చేశానని నువ్వంటున్నావు. అంటే నువ్వు నిరపరాధివా? శంషేర్ వాగ్మూలం చాలా ఆశ్చర్యం కలిగించింది. వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండుండొచ్చు, కానీ రజనీ లాంటి ఒక మంచి ఆవిడ ఆ ఊరంతా ఆవిడని ఎంతగానో గౌరవించేది. అలాంటి ఒక ఆడది తన కళ్ల ముందే మనవరాల్ని అలా చేయమంటుందా? అలాగే సంగానిని శంషేర్ని చంపమని చెప్పుంటుందా? ఇవేవీ కూడా అసలు నమ్మశక్యంగా లేవు. కానీ శంషేర్ అబద్ధం చెప్పుంటాడా? ఈ విషయం కూడా పోలీసుల్ని బాగా కన్ఫ్యూజ్ చేసింది. సార్ సంజ్ఞాన్ పోయాడని తన ఫ్రెండ్ షంషీర్ చెప్పాడు. అక్కడి నుంచి తన బాడీ మనకి దొరకాలే. సార్ వాళ్ళిద్దరూ నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో మనకు తెలియాలి సార్. రజనీదేవి మనవరాలతో ఇలా నడుచుకుంటుందంటే వాళ్ళింట్లో వాళ్ళెవరూ దీన్ని నమ్మనంటున్నారు. సార్ అలాగే రజనీ హత్యలో వాళ్ళిద్దరికీ సంబంధం లేదని చెప్తున్నారు సార్. సంజ్ఞాన్ లాగానే మేఘా విషయం కూడా ఏమైందో తెలియట్లేదు. ఈ కేసు అయోమయంగా ఉంది. సార్ ఒక విషయం తెలిసింది. రజనీదేవి హత్య చేసినప్పుడు తన కొడుకున్నాడు కదా రజత్, తన ఒక కార్ని అమ్మాడు సార్. అది కూడా 15,000 రూపాయలకి. ఏదో జరుగుతుంది సార్. ఆ కార్ని ఇక్కడికి తీసుకురండి. అలాగే ఫోరెన్సిక్ ని పిలవండి. ప్రస్తుతం ఈ విషయం రజనీదేవి ఇంటికి తెలియకూడదు. అలాగే ఆ సంఖ్యాన్ మేఘా ఇప్పుడెక్కడున్నారో కనిపెట్టండి. చూసావా, పోలీసుల దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమైందో? అందరూ మనల్ని నిత్యంగా చూస్తున్నారు. మీరు ఒక మనిషా? మన అమ్మాయిని మర్చిపోమని చెప్తున్నారా? ఇందులో ఇరుక్కోవడం కన్నా మర్చిపోవడం ఎంతో మేలు. ఇప్పుడు మనకి కూతురే లేదనుకో. పోలీసులు ఆ కార్ని చెక్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి చాలా రక్తపు మరకలు కనిపించాయి. వాటిని తుడిచేశారు. ఆ రక్తపు మరకలు రజనీదాన్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు సంజ్ఞాన్ మేఘాని వెతుకుతూనే ఉన్నారు. సరిగ్గా అప్పుడే పోలీసులకి మేఘా హత్య చేయబడిందన్న విషయం తెలిసింది. సార్ మేఘా బాడీ హైవేకి దూరంగా జనసంచారం లేని ప్లేస్లో దొరికింది. సార్ పోస్ట్మార్టం రిపోర్ట్లో బలమైన ఆయుధంతో గట్టిగా కొట్టినట్టుగా తెలిసింది సార్. అండ్ సార్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మేఘాని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని రేప్ చేశారు సార్. ముందే తను రేప్ చేయబడి ఉంది. ఆ రేప్ కేసులో ఇదిగో వీడున్నాడు. అలాగే మేఘాలాగానే సంజ్ఞాన్ కూడా మిస్సింగ్. ఈ అబ్బాయి గురించి ఏదైనా విషయం తెలిసిందా? దీంతో కనెక్ట్ అవుతోందా? లేదు సార్, ఇప్పటి వరకు అటువంటిదేం తెలియలేదు. అభిషేక్ సార్, కార్లో దొరికిన బ్లడ్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. అది రజనీదేవి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవుతుంది సార్. సార్, మీ దగ్గర నిజం దాచి తప్పు చేశాను సార్. కానీ అమ్మ హత్యకి మాకు ఏ సంబంధం లేదు. మరి ఇంకెవరికి సంబంధం ఉంది? సార్, ఆ రోజు అసలు అమ్మ ఇంటికే రాలేదు. అది కాక మేఘ అసలు ఎక్కడుందో కూడా తెలియలేదు. నేను ఆదిత్య చాలా కంగారు పడ్డాం. మేము అమ్మ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు సార్, మేము అమ్మని హత్య చేయలేదు సార్. మీరు హత్య చేయకుంటే మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అలాగే మేఘ కనిపించిన విషయాన్ని కూడా మాకు చెప్పలేదు. ఎందుకు? నీ దాచకుండా చెప్పు. సార్, నేనేమి దాచలేదు సార్. ఒకవేళ మేఘానే అమ్మని చంపుంటుందేమోనని అనుకున్నాం. మేం చేస్తానని కాపాడ్డామని అనుకున్నాం. అయితే నీకు మేఘా ఎక్కడుందో తెలుసు? లేదు సార్, మేమే తన కోసం వెతుకుతున్నాం. మేఘా వాళ్ళ అమ్మ వినిత, రజనీ హస్బెండ్ విశ్వనాథ్ కూడా తెలిసింది. అందుకని పోలీస్ అసలు ఎవరిని నమ్మలేదు. సంధ్యాన్ గురించి అసలు ఎలాంటి లీడు దొరకలేదు. అప్పుడు ఒక విషయం తెలిసింది. అది పోలీసుల దృష్టిని మార్చేసింది. సార్, కొద్ది రోజుల ముందు మేరట్లో ఒక అమ్మాయిని హత్య చేశారు. మేఘా, సీమ. వాళ్ళిద్దరిని మర్డర్ చేసినప్పుడు ఇద్దరిని రేప్ చేశారు. ఈ సీమాకి మేఘాకి రజనీదేవికి ఏదైనా కనెక్షన్ ఉందా? సార్, ఇప్పటి వరకు ఎలాంటి కనెక్షన్ తెలియలేదు. సీమ మేఘా మర్డర్ కేసు వేరేది సార్. కానీ రజనీ కేసుకి దీనికి ఏదో సంబంధం ఉన్నట్లు తెలియట్లేదు. అయితే సీమాతో ఎవరో ఒక సస్పెక్ట్ మేఘాతో కనెక్ట్ అయి ఉండొచ్చు. సార్, ఇప్పటి వరకు దాని గురించి ఏం తెలియలేదు. కానీ సీమ మర్డర్లో పోలీసులకి వాళ్ళ హస్బెండ్ పైన అనుమానం ఉంది సార్. సీమ ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ పైన అనుమానం పడుతుంది. తను కొంతమంది అమ్మాయిలతో కలిసింది. అంటే యోగేందర్కి మేఘా బాగా తెలుసు. సార్, నాకేమేగా తెలీదు. నేనేమీ మర్డర్ చేయలేదు సార్. నీ వైఫ్ నిన్ను అనుమానించింది.
మేఘాతో నీకు అఫైర్ ఉండుండొచ్చు. సార్ నేను ఎన్నిసార్లు చెప్పాలి? మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు సార్. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అరే ఏంటమ్మా, ఎందుకమ్మా ఇక్కడ నిలబడున్నావు? ఏంటి మీరు ఎవరో నాకు తెలీదు. నేను మీ నాన్నగారి ఫ్రెండ్ని, సంజీవ్. నాన్న, మీకు సంజీవ్ అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సార్, నేను కొన్ని మర్డర్ కేసుని స్టడీ చేసి చూశాను. సీమా, మేఘా లాంటి మర్డర్ కేసెస్ నా చేతికి కొన్ని చిక్కాయి సార్. ఇందులో అన్ని డెడ్ బాడీస్ ని రేప్ చేశారు సార్. తలకి గాయమై చనిపోయారు. కొన్ని క్రైమ్ సీన్స్ లో పోలీసులకి హ్యాంపర్ దొరికింది. హ్యామరా? ఎస్ సార్. ఒకవేళ సీరియల్ కిల్లర్ అయి ఉంటారా? సేమ్ ప్యాటర్న్ లోనే హత్య చేస్తున్నాడు. చూస్తే అలాగే అనిపిస్తుంది. అన్ని కేసుల్ని బాగా స్టడీ చేయి. క్రైమ్ సీన్స్ లో ఏమేమి దొరుకుతాయో చూడు. ఖచ్చితంగా ఏదైనా లీడ్ దొరుకుతుంది. రైట్ సార్. పోలీసులు ఆ చోట సీరియల్ కిల్లర్ని వెతకడం మొదలుపెట్టారు. కానీ సంధ్యన్ కనిపించకుండా పోయిన ఆ రహస్యం ఈ కేసుని వేరే మలుపు తిప్పింది. సార్, లలిత్పూర్లో ఒక లాడ్జ్ ఉంది, ఆర్వీ లాడ్జ్. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే మేఘా బాడీ దొరికింది. కొద్ది రోజుల అది ఎవరో దాచిపెట్టారని ఒక అబ్బాయి ఎవరో చెప్పారు. అది సంజ్ఞాన్ అయ్యుండొచ్చు. ఇమ్మీడియట్ గా ఒక టీంతో అక్కడికి వెళ్ళు. సార్, మేఘా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. 7th జూలై తర్వాత నేను తనని మీట్ అవ్వలేదు సార్. సరే, అజ్ఞాతంలో ఎందుకున్నా? సార్, వాళ్ళు నన్ను బాగా కొట్టేది సార్. అందుకు భయపడే నేను దాక్కున్నాను. భయపడిపోయి ఇక్కడ దాక్కున్నావా? సరే, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? సార్, అక్కడికి వెళ్తే నాన్న టెన్షన్ అవుతారు. ఇప్పుడు కూడా టెన్షన్ గానే ఉన్నారు. అన్ని చోట్ల వెతుకుతున్నారు. నువ్వు ఇక్కడున్న విషయం ఆయనకి చెప్పలేదా? లేదు సార్. సార్, మేఘా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనని ప్రేమిస్తున్నాను సార్. నీకిందులో సంబంధం ఉందా లేదా నేను తర్వాత చెప్తాను. వీడిని బాగా గమనించండి. సార్, నేను అన్ని కేసులు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాను సార్. చూడండి, ఇక్కడ అన్ని చోట్ల ఒక బైక్ కామన్ గా వస్తుంది. సీమా, మేఘా క్రైమ్ సీన్లో ఈ బైక్ పక్కనే ఉంది. కానీ రజనీ ఊర్లో ఈ బైక్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్క నిమిషం, మిమ్మల్నే. అరే, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు? స్కూటర్ రిపేర్ అయింది అనుకుంటాను. అరే, మీరేం చేస్తున్నారు? సార్, సంజ్ఞాన్ ఏమంటున్నాడంటే తను లాడ్జ్ నుండి విషయం వాళ్ళ నాన్నగారికి తెలుసు అంట. నిన్ను కనిపెట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిన్ను ఫాలో చేస్తూ వచ్చాం. సరిగ్గా ఎరుక్కున్నావు. కొన్నేళ్ల క్రితం నీ భార్య చనిపోయింది. నాకు డౌట్ ఉంది, తన్న కూడా నువ్వే చంపుండాలి. చాలా సరిగ్గా చెప్పారు. నా మొదటి వేట నా భార్యే. నేను లేని సమయంలో ఇతర మగాళ్లతో అది సరసాలు చేసింది. ఎప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళినా నేను దాన్ని సంతోషపెట్టలేకపోతున్నానని తోసేసేది. కానీ నాకు సంతోషం దొరకలేదు. అందువల్లే ఆడదంటే నాకు నచ్చలేదు. అయినా నువ్వేం చేస్తావు? అమ్మాయిలంతా నీకు పడిపోయి నీ వెనకాలే ఎలా వస్తున్నారు? అటువంటిది ఏమీ లేదు సార్. నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు నాకు, నేను వాళ్ళకి తెలుసున్నట్టుగా అబద్ధం ఆడతాను. తర్వాత సుత్తితో కొట్టి చంపేస్తాను. సరే నేహా, నీ కొడుకు గర్ల్ ఫ్రెండ్ కదా? దాంతో ఉన్నందుకే దాని బామ్మ నా కొడుకుని చంపేసింది. అంటే రజనీదేవిని చంపింది? సార్, అది నా స్టైల్ కాదు సార్. మేఘానే దాన్ని చంపి పారిపోయింది. నాకు దాని దగ్గర నుంచే ఫోన్ వచ్చింది. హలో అంకుల్, నేను మేఘాని మాట్లాడుతున్నాను, సంజ్ఞాన్ ఫ్రెండ్. మేఘానా? అవును అంకుల్. సంజ్ఞాన్ బాగున్నాడుగా? సంజ్ఞాన్ బాగానే ఉన్నాడని చెప్పాను. దాంతో సంజ్ఞాన్ని నేనే తీసుకొచ్చి వదులుతానన్నా. తర్వాత నేను దాన్ని లలిత్పూర్లోనే చూశా.
అది తన మొత్తం కథని చెప్పింది. ఏంటి, నీ బామ్మే నిన్ను రేప్ చేపించిందా? అవును అంకుల్. ఏంటి ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందా? ఆ? చెప్పు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? నేను చచ్చిపోతాను, కానీ మీ మాట వినను. మేఘా, మేఘా, మేఘా ఆగు! సరే, నిన్ను చంపేసి ఆ అబ్బాయిని కూడా చంపేస్తాను, సరేనా? పైకి లేరా, రాస్కల్! ఇప్పుడు నిన్ను మేము సంతోష పెడతాం. నగ్నంగా గమనించండి. రామ్ పరమేష్ గత 7 సంవత్సరాలుగా ఇంకా మేఘా సీమ ఇలాంటి 25 మందిని తన ఎరగా మార్చుకున్నాడు. కానీ మేఘా రామ్ పరమేష్ దగ్గర మాత్రమే కాదు, తన నానమ్మ రజని ఇంకా షంషేర్కి ఎరగా మారింది. మేఘా వాళ్ళ నానమ్మని చాలా పెద్ద ఆదరణగా తీసుకుంది. నానమ్మ గురించి చాలా మంచి మాట్లాడి అందరికీ మంచే చెప్పింది. కానీ అదే రజని చాలా పెద్ద నేరస్తురాలుగా మారింది. ఒక మనిషి మంచి చేస్తే మహాత్ముడిలా కనిపిస్తాడు. ఒక మహాత్ముడు పెద్ద పనులు చేయడం కన్నా పెద్ద పనులు చేయడమే ఎక్కువ ఇష్టపడతారు. చరిత్రని రాసేది మనిషే. నేను మీ అనూప్ సోని ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్ లో కలుద్దాం, అది కూడా కొత్త ఎపిసోడ్లో. గుర్తుంచుకోండి, క్రైమ్ కి మీకు చాలా చిన్న దూరం మాత్రమే ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి, హెచ్చరికగా ఉండండి. జై హింద్.